అంటే మీ అనుభవం ప్రకారం షర్మిల గారు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఉందంటారా? లేదంటే ఎంపీగా ఎక్కడి నుంచి అవి ఉండొచ్చు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజనకు సోనియా గాంధీ ముఖ్య కారకురాలని ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక విముఖత ఏర్పడిపోయింది సోనియా గాంధీ పట్ల. సోనియా గాంధీ పట్ల అంటే కాంగ్రెస్ పట్ల కూడా విముఖత ఏర్పడి ఆ పార్టీలో ఉండే నాయకులందరూ తలా ఒక దళం వెళ్ళిపోయినారు. వైఎస్ఆర్సీపీలో మెజారిటీ చేరినారు. తెలుగుదేశం కూడా కొందరు వెళ్ళిపోయినారు. రకరకాలుగా కొందరు రిటైర్ అయిపోయినారు. రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ అక్కడ నాయకత్వం లేకుండా పోయినది. ఏదో 4-5 మంది నాయకులు మాత్రమే మిగిలినారు. అక్కడొక జిల్లాకు అక్కడొక జిల్లాకు అక్కడొక జిల్లాకు చూస్తే రాజకీయం వచ్చే ఒక చిత్రం చూస్తే అనంతపురంలో రఘువీరారెడ్డి ఒకరే ఉన్నారు. తర్వాత చిత్తూరు జిల్లాలో చింతామోహన్ ఉన్నారు. కడప జిల్లాలో తులసిరెడ్డి గారు ఉన్నారు. ఇటు పోతే నెల్లూరులో కానీ ప్రకాశం జిల్లాలో కానీ గుంటూరులో కానీ కృష్ణా జిల్లా కానీ ఎవరు లేరు. ఈస్ట్ గోదావరిలో గోదావరిలో ఏదో పల్లంరాజు ఉన్నాడు. వెస్ట్ గోదావరిలో రుద్రరాజు ఉన్నట్టున్నారు. ఇంకా వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం లేరు, ఎవరు లేరు నాయకులు. సగమైన నాయకులు ఉండొచ్చు, చిన్న చిన్న నాయకులు అయితే ఉండొచ్చు. ఇప్పుడు ఆమె పార్టీ బాధ్యతలు అప్పగించిన తర్వాత జిల్లాల పర్యటన చేసి కూడగడుతున్నారు. ఇప్పుడు కొంత నాయకత్వం రావచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో టికెట్లు కొందరికి ఇవ్వనని బహిరంగంగానే చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత వాళ్ళు అసంతృప్తి చెందిన వాళ్ళు ఉన్నారు. అసంతృప్తి నాయకులు ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఆయన టికెట్ ఇవ్వనున్నారు, రాజీనామా చేస్తున్నారు. ఈ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఆమె నాయకత్వంలో చేరినారు. అట్లా చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు అసంతృప్తి కాంగ్రెస్కి రావచ్చు. కాకపోతే ఏమిరా, ఎందుకంటే ఈ షర్మిల గారు ఎక్కడ పోటీ చేస్తారు? ఎందుకంటే ఈ వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ ఓట్ బ్యాంకే. అవునండి. మొత్తం ఎస్సీ ఎస్టీలు ఇంత మునుపు కాంగ్రెస్లో మద్దతు ఇస్తారు. ముస్లింలు కూడా, మైనారిటీస్ కూడా ఇస్తున్నారు. వాళ్ళంతా ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతున్నారు. ఇప్పుడు ఏంటంటే పొద్దున మరి కాంగ్రెస్ పార్టీ ప్రజలు లేకపోయి కొంత చేరువైనప్పుడు, ఎందుకంటే 10 సంవత్సరాలు అయిపోయింది రాష్ట్రం విడిపోయి, ఆ విముఖత అనేది పోయింది. ఇప్పుడు ఈ ముందుకు వెళ్ళి తీసుకున్నప్పుడు నాయకత్వం తీసుకున్నప్పుడు కొంత పార్టీ బలపడేది. బలపడినా కానీ ఈ ఎన్నికల్లో అయితే ఇంక టైం కూడా లేదు. నోటిఫికేషన్ వస్తుంది, దగ్గరలో ఉంది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు పార్టీని కూడా ఆర్గనైజ్ చేసేదానికి టైం లేదు. ఇంకా 1 సంవత్సరం ముందట ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా తీసుకొని ఉంటే అది వేరేగా ఉండింది ముఖ చిత్రం, కాంగ్రెస్ ముఖ చిత్రం. ఇప్పుడే తీసుకున్నది కాబట్టి ఆమె అన్ని జిల్లాలు తిరిగి పర్యటించేదానికి కూడా సమయం లేదు. అటువంటప్పుడు ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది. మరి ఆమె కంటెస్ట్ చేయాలా, ఎక్కడ కంటెస్ట్ చేస్తారు ఏమనంటే, ఆమె రాష్ట్రం అంతా తిరుగుతుందో కంటెస్ట్ చేస్తుందో లేదో. ఇప్పుడు ఈ ఎన్నికల్లో అయితే పెద్ద అధికారంలోకి వస్తామో ఇంకొకటో ఊహించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక సమస్య ఉంది. ఎందుకంటే ముందే చెప్పినట్టు నేను ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్దే కాబట్టి కాంగ్రెస్కు ఈమె సారథ్యం వహించినప్పుడు కొంత రేపు అభ్యర్థులను ప్రతి నియోజకవర్గంలో నిలబెట్టుకోగలిగితే, చిన్నోళ్ళు పెద్దోళ్ళు పెద్ద నాయకులు ఎవరినన్నా చూసి నిలుపుకోగలిగితే ఈ ఎన్నికల్లో కొంత ఓట్ బ్యాంక్ చీలొచ్చు. 4,000 కానీ 5,000 కానీ 10,000 కానీ ఎంత అని నేను చెప్పలేను, కానీ చీలే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పడే ఓట్లన్నీ ఎవరు అంటే వైఎస్ఆర్సీపీకి అనుకూలమైన వర్గాల నుంచే పోతాయి ఓట్లు. ఎందుకంటే ముందర కూడా వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు, వాళ్ళ అనుబంధాలు కాంగ్రెస్లో ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ అనుబంధం ప్రకారం పోవచ్చు. పోయినప్పుడు అది వైఎస్ఆర్సీపీకి నష్టం అవుతుంది. ఈ పార్టీ అధికారంలోకి వస్తుందంటే ఇప్పుడే రాదు, 2029కి ఆమె ట్రై చేయొచ్చు. అంటే ఈవిడ పోటీ చేశారు కొన్ని ఎంపీగా కానీ ఎమ్మెల్యే కానీ, ఈవిడికి సీటు మాత్రం గ్యారంటీ. ఎందుకంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి కూతురుగా అది చెప్పలేనులేండి. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కానీ ఇంకొకరు కానీ వ్యక్తుల కంటే కూడా పార్టీ మీద ఉంటుంది. కాకపోతే రీజనల్ పార్టీస్లో వాళ్ళే నాయకులు ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో అట్లా కాదు కదా, నాయకత్వం ఒకచోట ఉంటుంది. ఇక్కడ కొంత
షర్మిల నాయకత్వం వహించింది కాబట్టి ఆ పార్టీకి కొంత మేరకు ఊపు తెచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. ఆ ఊపు అయితే పూర్తి మెజారిటీ వచ్చేదానికి అవకాశాలు కాదు. ఎంత వస్తుంది, ఎంత సపోర్ట్ వస్తుంది, ఎంత మద్దతు వస్తుంది అనేది కొంత సమయం పడుతుంది. 2029కి ఆ పార్టీ పుంజుకోవచ్చు.